మన మోడీయా రాహుల్ గాంధీ? ఇంకెవ్వరు లేరు ఇక, ఓన్లీ ప్రధానమంత్రి మోడీ, వేరే ఎవరు అవసరం లేదు. ఈ దేశానికి ప్రధానమంత్రి మోడీయే ఉండాలి ఇప్పటికీ. దేశము సమగ్రతను కానీ అభివృద్ధి కానీ దూసుకుపోయింది, ప్రపంచ దేశాలకు చూపించి మనల్ని 3వ స్థానానికి చేర్చిన ఘనత ప్రధానమంత్రి మోడీ గారికి ఉన్నదని నేను విశ్వసిస్తున్నాను. ఎవరు కావాలనుకుంటున్నా, మోడీయా లేకపోతే రాహుల్ గాంధీ? మోడీ అండి. మోడీ ఎందుకన్నా? ఆయన చేసిన కార్యక్రమాలు కానీ దేశ అభివృద్ధికి కానీ మన దేశ రక్షణ కాపాడడానికి ఆయనే ఉండాలి, ఆయనే రావాలి. జై మోడీ అనుకుంటున్నా, మోడీయా లేకపోతే రాహుల్ గాంధీ? భారతదేశంలో నరేంద్ర మోడీ గారే మళ్ళీ పీఎం కావాలని కోరుకుంటున్నాం. ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు దేశం కోసం, ధర్మం కోసము ఆయన నిత్యం కూడా పెళ్లి చేసుకోకుండా సమాజం కోసం, దేశం కోసమే నిరంతరం కష్టపడుతూ ప్రజలే శ్రేయస్గా భావిస్తూ కూడా ఓన్లీ దేశం కోసమే తను జీవితం మొత్తం ధారపోస్తూ ఈ యొక్క భారతదేశానికి ఒక పెద్దనలాగా నిలుస్తున్నాడు. మోడీయా లేకపోతే రాహుల్ గాంధీ? నరేంద్ర మోడీ. ఎందుకన్నా? నరేంద్ర మోడీ భావితరాలకు అభివృద్ధి కోసం, భావితరాల యువత ఎలా ముందు సాగాలన్న విషయంతో, సంకల్పంతో చాలా గొప్ప గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ యువతలోని అండ్ దేశ అభివృద్ధిలోని ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా నిలబడ్డాడు. కాబట్టి అతనే మళ్ళీ పీఎం కావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ పీఎం ఎవరు కావాలనుకుంటున్నా, మోడీయా లేకపోతే రాహుల్ గాంధీ? అన్న ఎవరు కూడా రాహుల్ గాంధీ కావాలని అనుకోరు. ఖచ్చితంగా ఈసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతాడన్న. నరేంద్ర మోడీ అవ్వాలని కోరుకుంటున్నాం. దేశము, యువత, మహిళలు అందరూ కూడా నరేంద్ర వైపే మొగ్గు చూపుతున్నారు. ఖచ్చితంగా ఈసారి నరేంద్ర మోడీ 400 సీట్లు పైచిలుకు ఓట్లతో నరేంద్ర మోడీ ఈసారి మళ్ళీ 3వసారి ప్రధాని అవుతున్నాడు అన్న భారతదేశానికి. ఎందుకంటే ప్రధానమంత్రి ఇచ్చిన స్కీమ్స్ని బట్టి, ఆయన చేస్తున్న అభివృద్ధి బట్టి ఇంతవరకు ఇండియాలో ఉగ్రవాదుల దాడి కాలే అని ఆయన ప్రధానమంత్రి అక్కడ ఉంది. అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన దిల్సుఖ్నగర్లో అయిందే, గోకుల్ చాట్ దగ్గర కోటిలో కూడా అయిందన. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశానికి భద్రత పెరిగిందన, భరోసా పెరిగింది. అందుకే అందరూ కూడా ఈసారి మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలని కోరుకుంటున్నాను. ఎవరు కావాలనుకుంటున్నా, రాహుల్ గాంధీ లేకపోతే మోడీయా? నరేంద్ర మోడీ కావాలనుకుంటున్నాం. ఎందుకన్నా? ఈ దేశానికి నరేంద్ర మోడీ సేవలు ఇంకా చాలా అవసరమని ఈ దేశ ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. ఎందుకంటే మోడీ గారు చేసిన సేవల కోసం ఈ దేశం గర్వించదగ్గ విషయం ఏంటంటే, మోడీ గారు చేసిన పథకాలు కానీ, ఆయన చేసిన సేవలు కానీ ఈ దేశానికి చాలా అవసరమని మేము చెప్తున్నాం. మన నెక్స్ట్ పీఎం ఎవరు కావాలన్నా, రాహుల్ గాంధీ లేకపోతే మోడీయా? మోదీ గారు. ఎందుకన్నా? ఇప్పుడు భారతదేశంలో ఆర్టికల్ 370 కావచ్చు, ఇప్పుడు గిరిజనుల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అని కావచ్చు, ముర్ము గారు కావచ్చు, ఎస్సీలకు అన్ని ప్రయారిటీ ఇచ్చి ఉచిత కనెక్షన్లు కానీ ఇప్పుడు ఈ దేశంలో నడుస్తుందంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ, మోదీ గవర్నమెంట్ నడిస్తే బాగుంటుందని ఆలోచన. మోడీయా? 100% మోడీ గారే వస్తారండి. ఎందుకన్నా? మోడీ అభివృద్ధి చాలా బాగుంది, దానివల్ల 100% మోడీ గారే వస్తారు. తెలంగాణకి ఏమి 400 పార్ ఏం చేశారు? తెలంగాణకి ఏం చేశారు? తెలంగాణకు ఎన్ని రైల్వే తీసుకొచ్చారు, అమృత్సర్ తీసుకొచ్చారు, రైల్వే ప్రాజెక్ట్స్. టోటల్గా మోడీ గారు చాలా అభివృద్ధి చేశారు. అనుకుంటున్నా, రాహుల్ గాంధీ మోడీయా? దేశంలో ఉన్న ఏకైక వ్యక్తి మోడీ గారు. ఆ పప్పును ఎవరన్నా కోరుకుంటారా అండి? ఆ పప్పు దగ్గర ఏమన్నా ఉందా విషయం? ఏమీ లేదు. మోడీ గారు మనకు ఒక ఫ్యూచర్ అంటే మన అభివృద్ధి చెందుతున్నది. అభివృద్ధి ప్లేస్లో ఇప్పుడు 4-5వ ప్లేస్లో ఉన్నాము. నెక్స్ట్ ఈ ఇయర్లో మనము 4th ప్లేస్కి వెళ్తాము. దాని తర్వాత 2nd ప్లేస్కి వెళ్ళే పొజిషన్కి ఉంది మన అభివృద్ధిలో, ప్రపంచంలోనే. అందు గురించి మోడీ గారినే మేము గెలిపించుకుంటాము ఖచ్చితంగా. అబ్కి బార్ 400 పార్. నెక్స్ట్ పీఎం ఎవరు కావాలనుకుంటున్నా, మోడీయా లేకపోతే రాహుల్ గాంధీ? ఆబ్వియస్లీ మోడీ. ఈరోజు దేశం, ఈరోజు ప్రపంచం మొత్తం మనం చూస్తుందంటే దానికి కారణం ఈరోజు నరేంద్ర మోడీ గారు. సో అట్లాంటి పీఎంని ఎవరైనా కోరుకుంటారు తప్ప ఇంకొకళ్ళని ఎందుకు కోరుకుంటారు? ఏం చేశారు తెలంగాణ? ఏం చేయలేదు చెప్పండి. తెలంగాణకు కాదు, ఓవరాల్ ప్రతి ఒక్క ఇప్పుడు దేశంలో రామ మందిర్ ఇష్యూ కానివ్వండి, ఆర్టికల్ 370 కానివ్వండి, ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చారు. కావాలనుకున్నా, మోడీయా లేకపోతే రాహుల్ గాంధీ? ప్రస్తుతానికైతే దేశాన్ని ప్రపంచంలోనే ఒక అత్యున్నత స్థాయిలో మోడీ గారు తీసుకెళ్తారు. కాబట్టి మోడీ గారికి వారి ఆరోగ్యం కానీ అన్ని పట్ల ఇంకెన్ని రోజులు సహకరిస్తే అన్ని రోజులు మోడీ గారే ఉండాలి. తర్వాత యోగి లాంటి నాయకుడు వస్తే ఈ భారతదేశం అంతా కూడా సెట్ అవుతుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. యోగి ఇక ఫ్యూచర్గా తీసుకుంటే మన అన్నమలై లాంటి ఒక డైనమిక్ లీడర్లు ముందుకు రావాలి. ఇంకా ప్రపంచ స్థాయిలో వాళ్ళు ఎదగాలి. దేశంలో కూడా నంబర్ 1 స్థాయికి వచ్చి అన్నమలై లాంటి నాయకులు కూడా ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం. నెక్స్ట్ पीएम ఎవరు అనుకో, రాహుల్ గాంधी मोदी? राहुल गांधी पीएम बनने के योग्य है ही नहीं. आप किस आधार पर पूछ रहे हैं कि राहुल गांधी प्रधानमंत्री बनेंगे?
तीसरी बार भी प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी बनेंगे। 400 के प्रचंड बहुमत के साथ प्रधानमंत्री नरेंद्र मोदी ही बनेंगे। भाई मोदी मोदी जी ने देश के हित के लिए बहुत काम किया है। मैं समझता हूँ कश्मीर से चाहे धारा 370 हटाना, कल हमारे देश में CAA का लॉ लागू कर दिया, कई लोगों को लोन दिया है विदाउट इंटरेस्ट, युवाओं को प्रेरित किया है, योजनाएं ऐसी ऐसी बनाई है, महिलाओं को योजनाएं ऐसी दी है कि महिलाएं आगे बढ़े, युवा देश के आगे बढ़े। देश को और क्या चाहिए? हमारा सुरक्षित भविष्य हमें चाहिए। हमें आज हमारा सुरक्षित नहीं चाहिए, हमें हमारा भविष्य सुरक्षित चाहिए। इसलिए प्रधानमंत्री मोदी जी को हम सपोर्ट कर रहे हैं। तीसरी बार फिर 400 के प्रचंड बहुमत के साथ हम मोदी जी को प्रधानमंत्री बनते हुए देखना चाहते हैं। మోడీ కావాలి. మోడీ చేసే పథకాలు, మోడీ వచ్చిన తర్వాత డెవలప్ అయింది చాలా మటుకి. మహిళలకు కూడా చాలా అభివృద్ధి గల పథకాలు అవైలబుల్గా చేయడం అన్ని మంచిగా చేస్తున్నారు మోడీ. ఎందుకంటే మాకు ఆయన చేయగానే హిందుత్వం జరిగింది. మన అయోధ్య డెవలప్ అయింది. దానికి కారణం చాలా అభివృద్ధి అవుతున్నట్టు. దాని గురించి మాకు మోడీ కావాలి. రాహుల్ గాంధీ వస్తుందంటే మొత్తం దోసుకొచ్చేటట్టు మరో పాకిస్తాన్ అయితే కాబట్టి మనకు వద్దు, అట్లా మోడీ గారు కావాలి. నెక్స్ట్ పిఎం మోడీ కావాలి మాకు. ఎందుకంటే ఇక మోడీ ఉంటేనే దేశం బాగుపడుతుంది. ఖచ్చితంగా ఇంకా మోడీ కావాలి. చాలా చేశారండి. తెలంగాణలో ఏం చేశారంటే రోడ్డు రవాణా హైవే అన్ని మొత్తం చాలా బాగా చేశారు. మోడీ రోడ్డు సంస్కారం లేని మన యాక్సిడెంట్లలో కానీ ఏమింటిలో కానీ యాక్సిడెంట్ స్కీములు కానీ రేషన్ బియ్యం కానీ చాలా సహకారం చేసింది కాబట్టి కంపల్సరీ మోడీ కావాలి. మోడీ దేశం కోసం, దేశం బాగుపడాలంటే నరేంద్ర మోడీ ఉంటేనే దేశం బాగుపడది. నరేంద్ర మోడీ రాకపోతే మళ్ళీ మనం దేశం ఇంకా 50 సంవత్సరాలు వెనకపోతుంది. 40 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన దేశం బాగుపడలేదు. 10 సంవత్సరాల మోడీ సాధించి పెట్టారు. ఏ చేయాలన్నా మోడీ ఉంటేనే దేశం, దేశం ఉంటేనే మోడీ. తెలంగాణకు అన్నీ చేశారు. ఎవరు ఇప్పుడు ఈ మురుగుదొడ్లు ఆయననా, రోడ్లు ఆయననా, లైట్లు ఆయననా, బియ్యం ఆయననా, వాళ్ళ పేరు చెప్పకుండా కేసీఆర్ చేసిండు, రేవంత్ రెడ్డి చేసిండు అని వీళ్ళు చెప్పుకోవటం. అది పథకాలు మొత్తం గ్రామ పంచాయతీలు జరిగే మొత్తం ఆయననా, పేరు మోడీది. వీళ్ళు చెప్పుకోవట్లేదు. రైసు వాళ్ళదే, మన లైట్లు, వీధి లైట్లు, రోడ్లు అన్నీ ఆయననా. ఇలాంటి పథకాలు చెప్పుకోకుండా మొత్తం ఏం చేసినామంటే ఎట్లా? దేశం కోసం, మనం కోసం పోరాడుతుండే ఆయన. పెళ్ళం పిల్లలు లేకుండా దేశం కోసమే ఉండి ఆయన ఒక సూట్ కేసు చదువుకొని వెళ్ళిపోతాడు ఇవాళ రేపు. అసలు నాయకుడు ఎవడున్నాడు? ఒక సూట్ కేసు పోతే సూట్ కేసు గుజరాత్లో అభివృద్ధి చేసి భారతదేశాన్ని చేయాలని 2 పర్యాలు చేశాడు. ఈసారి వస్తే భారతదేశం ఇంకా ముఖ చిత్రమే మారిపోతుంది. ఇక నెక్స్ట్ పిఎం ఎవరు కావాలనుకుంటారు? మోడీయా లేకపోతే రాహుల్ గాంధీ? నరేంద్ర మోడీ. ఆయన మన దేశం కోసం ఎన్నో చేస్తున్నాడు. విదేశాలకు వెళ్ళి కూడా తిరిగి కూడా మనల్ని, మన భారతదేశాన్ని ఒక గుర్తింపులో నిలబెట్టిన వ్యక్తి అంటే నరేంద్ర మోడీ మాత్రమే. ఇతర ఏ వ్యక్తి కూడా, ఏ ఒక్క ఇది కూడా పార్టీ మనల్ని చేసుకోలేదు. ఒక చైనా బార్డర్లో కానీ ఏ దీంట్లో కానీ మనకు LOC దగ్గర కానీ ఎంత ఇబ్బంది ఉంటుండే, ఇప్పుడు చాలా మనకు బాగుంది మోడీ నుంచే. నరేంద్ర మోడీ ఆయన నరేంద్ర మోడీ వల్ల మన దేశము ఇంతకుముందు అభివృద్ధి చెందుతున్న దేశం అంటారు. మేము చదువుకున్నప్పటి నుంచి కూడా ఇప్పుడు మన దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం అంటున్నారు. ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయి అభివృద్ధి చెందడం వల్ల. కరోనా టైంలో మన దేశాన్ని ఆదుకున్నాడు. ఇంకోటి ప్రతి ఏ దాంట్లో అయినా సరే మన దేశం నుంచి ఇతర దేశాలు సాయం అందుతున్నాయి. ఒకప్పుడు మనం ఇతర దేశాలతో మనం సాయం చేసుకుంటున్నాం, ఇప్పుడు మనమే ఇతర దేశాలకు సాయం చేసే రేంజ్కి వచ్చింది అట్లా. కాబట్టి మన దేశానికి నరేంద్ర మోడీ కావాలి. నెక్స్ట్ పిఎం ఎవరు కావాలనుకుంటున్నారు? లేకపోతే మన మోడీయా లేకపోతే రాహుల్ గాంధీ? కంపల్సరీ మోడీ అన్న. ఎందుకంటే ప్రపంచంలో మనకు ఇంతవరకు ఎప్పుడు ఎలాంటి తిరుగుళ్ళు కానీ ఏం కాలేదు అన్న. బాంబులు యాక్సిడెంట్ కానీ ఏది కాలేదు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు తీవ్రవాళ్ళతోటి మొత్తం బాంబులు జరిగాయి అన్న. ఇప్పుడు ఎలాంటి ఏం లేకుండా చేస్తున్నాడు అన్న. మనకు మోడీ అయితే కంపల్సరీ కావాలన్న.